హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. 1 వీక్ కింద ఏం చేసిన అంటే నేను డెకత్లాన్ పోయినా. డెకత్లాన్లో ఏ ఒక్కటి నాకు మంచి అనిపించలే. ఇంకోటి అంత రేట్కి అమౌంట్ మనకు సెట్ కాదు. మనం పోయే యాత్రకి దాదాపు 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో అవుతుంది. నాకు మొత్తం ఖర్చు మొత్తం మనదే. ఎందుకు పెడుతున్నావు అంత విషయం తర్వాత వీడియోలో చెప్తుంటా. ఇప్పుడైతే మనం కేదార్నాథ్కు ఇంకా ఒక 4 డేస్లో అయితే వెళ్తున్నాం. 4 డేస్ అంటే ఈరోజు ట్యూస్డే. ఈరోజు అంటే ఓకే, మీకు రేపు వస్తుంది వీడియో, వెనస్డే రోజు. అంటే ఇంకో 4 డేస్ మళ్ళీ నెక్స్ట్ మండే రోజు మన ట్రైన్ అయితే ఉంది. మనం కేదార్నాథ్ పోయేటప్పుడు మనం కావాల్సిన వస్తువులు అన్నీ అయితే మనం తీసేసుకున్నాం. ఒకసారి నీకు క్లియర్గా చెప్తా ఎంత కాస్ట్ పడ్డది, ఏమి పడ్డది అంతా మీకు చూపిస్తూ ఉంటా ఒక్కొక్కటి. ఫస్ట్ మెయిన్ ఈ అద్దాలు ఇవి మనము ఫ్లిప్కార్ట్లో నుంచి కొన్నాం. బాగున్నాయి, 150 రూపీసే. ఇది ఒక్కటే కాదు, ఇంకా 4 సెట్లు కొనుక్కున్నాయి, ఎంతకైనా మంచిదని చెప్పి వేసుకుంది. ఇంకా 2 అద్దాలు ఉన్నాయి, ఇంకా 2 అద్దాలు. ఇవి చార్మినార్లో కొన్న పని ఉండే. అట్నుంచి మనం పైన జెండా పెట్టినాం మన ఇంటి పైన. ఎందుకంటే మనం కేదార్నాథ్ పోతున్నప్పుడు మన హనుమంతుడు మన ఇంటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మనమైతే ఆ జెండాని అయితే తీసుకొని పెట్టినాం. మనకు 2 పవర్ బ్యాంకులు ఉన్నాయి. ఎందుకంటే ఒకటేమో మన ఫ్యామిలీ వాళ్ళ కోసం, ఇది 20,000 ఇది మన పాదయాత్ర అవుతున్నప్పుడు యూజ్ అయింది కదా, అట్లా అని చెప్పి ఎట్లా పెట్టుకున్నది ఇక్కడ. మా జున్ను నీడ పెట్టాలో మాకు అర్థమవుతుంది. ఇంకోటి ఇది మనకు ఐఫోన్ కోసం తెచ్చుకున్నాం. ఇవి మనం అంతా ఫ్లిప్కార్ట్లో నుంచి తెచ్చుకున్నాం. పట్టుకొని ఒక బ్యాగ్ ఇది మనకు పాదయాత్ర ఉండే ఆల్రెడీ మనకు, అందుకని ఇది ఏం మనకు అంత పడలేదు. ఇది ఇన్నిసార్లు యూజ్ అవుతుందని నేను అనుకోలే. నేను ఏదో అనుకోకుండా ఒకరోజు కొన్నా, మనకేం పనికి వస్తుంది రా భయ జిమ్కి పోయే బ్యాగ్ అని అనుకున్నాను. నాకు ఇంత పనికి వస్తుంది అని అనుకోలేను. ఇదే నాకు పోతున్నప్పుడు మనకు బ్యాగ్, అదొక బ్యాగ్. ఇది ఒక బ్యాగ్ ట్రెక్కింగ్కి సంబంధించింది. ఇది 60 లీటర్స్ ట్రెక్కింగ్ బ్యాగ్. ఇదొకటి మన ట్రెక్కింగ్కి సంబంధించింది. ఇది ఇంకో బ్యాగ్. మొత్తం 1, 2, ఈ చిన్న బ్యాగ్ 3. వెనకాల ఆల్రెడీ 2 ప్యాక్ అయి ఉన్నాయి చూసినాం. అవి వారం ముందే ప్యాక్ చేసుకొని పెట్టుకుర్రు. ఇంకా వారం ఉంది మా కోడికి. అది మా మమ్మీది, ఇంకా మా చెల్లిది, ఇద్దరిది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంకా రెయిన్ కోట్స్ అన్నీ పెడదాం అనుకుంటున్నాం. దీంట్లో మా డాడీది, ఇంకా నా జతలు అని అనుకుంటున్నాం. చూడండి గ్రిప్ ఎంత మంచి ఉందో. గ్రిప్ చూసాం. రెడ్ టేప్ ఇది. అంటే రెడ్ టేప్లా మనకి ఒక ప్రమోషన్ కంపెనీ అంటారు చూసినా, ఓజార్క్ రెడ్ టేప్ అని వచ్చింది కనబడుతున్నా. ఇది నేను షోరూమ్లో పోయి అనుకుంటే 4,800 5,200 చెప్పిండు. సేమ్ ఈ షూస్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎంత పడిండొచ్చు మీకు అనుకుంటారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పరి. ఎందుకంటే ఇది నాకు పడ్డది కేవలం 1,400 రూపాయలే. నాకేం తెలుసు కేదార్నాథ్లో మస్తు వర్షం పడుతున్నాయంట. వీడియోస్ అయితే వస్తున్నాయి. వైట్ కలర్ గ్రిప్ పెట్టడం మంచిగా ఉందిగా. ఇది మన కోసం తెచ్చుకుంది షూస్. ఇది మనకి నిజంగా చెప్తున్నా, ఇది నాకు 8,000 ఎంతో పడ్డది. ఇది అంటే రెడ్ టేప్లో నేను పోయి అనుకున్నప్పుడు 8,000 పడ్డది. కానీ నాకు ఇది 1,700 పడ్డది. ఇది మన ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. మీకు లియో షూస్ ఇవి ఓన్లీ ఫర్ ట్రెక్కింగ్కి, అంటే నార్మల్ యూజ్ చేయడానికి పనికి రాదు ఇవి. ఇంకా వేసుకోదు మమ్మీ, ఎట్లా వేసుకోదు కదా, ఎవరు మమ్మీ వేసుకుంటారు, ఎవరు వేసుకోరు. ఈ ట్రెక్కింగ్ సంబంధించింది అంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం ఫ్యామిలీతో ఫస్ట్ టైం, అంటే ఫ్యామిలీతో కాదు, నేను పోవడమే ఫస్ట్ టైం. కేదార్నాథ్, ఇంకా బద్రీనాథ్, యమునోత్రి, ఇంకా గంగోత్రి, ఇవన్నీ పోవడం ఫస్ట్ టైం. ఈ గ్రూప్ ఇక్కడ ఈ రెయిన్ కోట్ చూడండి, మన కేదార్నాథ్లో ఇక్కడ దొరుకుతున్నాయి. 100 రూపీస్కి దొరుకుతాయి. పాదయాత్ర పోతున్నప్పుడు మన రెయిన్ కోట్ ఉండే, సేమ్ రెయిన్ కోట్ అక్కడి నుంచే తీసుకొచ్చిన 100 రూపాయలే. పాకెట్లో పెట్టుకోవచ్చు, ఇది జోబులో పెట్టుకోవచ్చు. మీకు ఇంత పెద్దగా కనబడుతుంది కానీ నా ఫేస్ అంత పెద్దగా కనబడుతుంది. ఇది నా జోబులో పెట్టుకోవచ్చు. ఈ 4 తీసుకొచ్చుకున్నా. 4 పేర్స్, 1 2 3 4 పేర్స్ గ్లౌజెస్. ఇదేమో మనకి హ్యాట్. చూస్తారా హ్యాట్ ఎట్లుంటుందో? ఇట్లా మొత్తం మూసుకోతాయి. ఇట్లా మొత్తం మూసుకోవచ్చు. బాగుంది. ఇవి ఒక 4 పేర్స్ తీసుకున్నా. నాకు ఇంకా మా ఫ్యామిలీ మొత్తం తీసుకున్నా. అన్ని సేమ్ టు సేమ్. నేను ఎప్పుడు ఇవన్నీ పెట్టుకోలేను. ఎందుకంటే మనం ప్రతిసారి మాలేసే టైంకి మనకు చలికాలం అని వస్తుండే. ఇంకా చలికాలం ఏమి యూజ్ కాలే. ఇవన్నీ యూజ్ అయితే ఏమో నాకు యూజ్ కావు నాకు. ఎందుకంటే నేను ఉండను కదా, నేను పాదయాత్ర అవుతుంటా. అంటే -5 degrees స్వెటర్స్ అయితే తీసుకున్నా కదా. ఈ స్వెటర్స్లా ఇది నాది స్వెటర్ తీసుకుంది. అన్ని ఇప్పి ఊపిలేను, ఎందుకంటే మళ్ళీ మడతేటలో పెద్ద కథ. ఇది మా డాడీ కోసం తీసుకున్నా. ఇది నాయి, అంటే నేను కొత్తవి తీసుకున్నా. ఈ ఉప్పువారికి నేను మనం ఉప్పువారికి వేసుకోలేము, యూజ్ కాలేదు. ఇది మా చెల్లి కోసం తీసుకున్నా. ఇది కొత్తది, పాతది కాదు, అన్నీ కొత్తే. నీకు అన్ని లింక్స్ పెడతా చూడండి. ఇది మా అమ్మ కోసం. ఇవన్నీ ట్యాబ్లెట్స్, వేరే ట్యాబ్లెట్స్.
ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే ట్యాబ్లెట్స్ మా డాడీ కోసం. ఆస్తమా ఉంది, అదొక పెద్ద టాస్క్ నాకు, అదొకట. ఇంకోటి ఆక్సిజన్ సిలిండర్ ఆర్డర్ చేస్తే 10 days పైన పడుతుంది. నేను ట్రై చేసిన, ఒకవేళ అక్కడికి పోయి కొనుక్కుంటా కంపల్సరీ కొనుక్కోకుండా ఉండను. ₹1 ఎవరిని ఖర్చు పెట్టనీయకుండా చూడడం బాధ్యత నాది, ఆ పైసలు మొత్తం తీయడం బాధ్యత మీది. ఎట్లా తీయాలంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఒక మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కేదార్నాథ్, ఇంకా బద్రీనాథ్, ఇంకా యమునోత్రి, ఇంకా గంగోత్రి ఇవన్నీ పోవాలంటే ఆ ఆశ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది ఆ ఆశ. అది పోవాలంటే 1,00,000 నుంచి 1,50,000 దాకా అవుతుందంటే దాని ఖర్చు మనం తీయాలంటే దాదాపు ఒక 2 years వెనకాల పడ్డట్టు మనం. నేను కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అందరు వెనకాల పడిపోయినట్టే. ఎందుకంటే ఎవరైనా ట్రిప్ పోయినామంటే దాదాపు మనం ఒక 2-3 months మనకి ఖర్చులు చక్కగా వెళ్ళాయి అట్లుంటుంది. నేను ఫ్యామిలీ మొత్తాన్ని ట్రిప్ మొత్తం నేనే తీసుకుతున్నా అంటే అర్థం చేసుకోండి. మొత్తం వేసుకున్నాక ఎట్లున్నా అంటే మీరే ఉప్పరు నాకు, ఎందుకంటే చాలా ఉబ్బరిస్తుంది. మన హైదరాబాద్లో ఎండలు వస్తున్నాయి కానీ ఏంటంటే బయట ఎండలు ఇప్పుడు మనం పోయే ప్లేస్లో ఎండలు మాత్రం లేవు. ఏ జున్ను, మనకు మెయిన్ టాస్క్ జున్ను. జున్ను, మనకేం ప్రాబ్లం లేదు, జున్నుని తీసుకొని మన గోడౌన్లో వదిలేస్తాం. అక్కడ గోడౌన్లో మన తమ్ముడు ఉంటాడుగా, వాడు చూసుకుంటాడు. ఇది మన అవుట్ఫిట్. నాకేం అర్థమైతే మస్తు భరిస్తుంది, అందుకని తీసేసిన. సేమ్ ఇది కేదార్నాథ్లో యూజ్ అవుతుంది అనుకుంటా, యూజ్ కావాలి. ఇంకోటి రెయిన్ కోట్ ఉంది, రెయిన్ కోట్ ఇప్పుడు వెళ్ళిన ఆడిపోయినాక మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకు అవుతుంటాయి కదా, అవి చూపిస్తూనే ఉంటా. చాలా తక్కువ అంటే చాలా తక్కువ పడ్డాయి. మనం బయట పోయి తీసుకునే, ఇప్పుడు రెడ్ టైప్లో పోయి నేను డైరెక్ట్ తీసుకుంటే చెప్పినా కదా 8,000 షూస్ అయ్యి. ఇప్పుడు నేను తీసుకునే షూస్ 8,000. నేను పోయి కనుక్కున్నా, లైవ్లో పోయి మన అవుట్లెట్ పోయి కనుక్కుంటే ఆ రేట్ ఉన్నాక మనం ఆన్లైన్లో పోయి బుక్ చేసుకున్నాం. ఆన్లైన్లో మనకు పడ్డది ఎంత తెలుసా, 14, ఇది 1,700, అది 1,400. మా డాడీకి తీసుకుని 2 రెడ్ టైపే. మా అమ్మకి తీసుకుంది లియో షూస్, అది 1,000 పడ్డాయి. మా చెల్లికి తీసుకుని 800-900 పడ్డాయి. అన్నీ యూజ్ చేసుకోవచ్చు. మా అమ్మ కూడా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మా అమ్మ వేసుకోవాలి షూస్. ఫస్ట్ టైం మా అమ్మ వేసుకోవడం. ఇవన్నీ మనం ఎప్పుడు వేసుకోలేము, ఫస్ట్ టైం వేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ప్రతి చలికాలం మనం పాదయాత్ర పోతాం, ఎప్పుడు ఇక్కడ ఉండకపోతుండే కదా.